హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ దిల్సే ఛానల్. సో నేను ఈరోజు మన ఛానల్లోకి కొత్త ఈవీ బండిని అయితే తీసుకొచ్చేసి. సో ఇది మనకి చేతక్లో బేస్ మోడల్. సో మనకి ఇది ₹1,00,000. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి ₹1,00,000. సో ప్రతి మిడిల్ క్లాస్ మ్యాన్ చూసే బండి అయితే ఇది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బేసిక్గా మనకి ఈ మోడల్కి దీనిపైన ఉన్న 3202 మోడల్కి దానిపైన ఉన్న 3201 మోడల్కి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. సో అన్నిట్లో కూడా లుక్ అండ్ ఫీల్ మనకి సేమ్ ఉంటుంది. రెండిట్లో మనకి 3 బండ్లలో కూడా కంప్లీట్గా స్టీల్ బాడీ ఉంటుంది. సో మీకు బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మీకు పెద్ద కంప్లైంట్స్ అయితే ఉండవు. సో ఇండస్ట్రీలో నెంబర్ 1 క్వాలిటీ అనుకోవచ్చు మనకు బజాజ్ చేతక్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది అయితే. అండ్ దీని యాక్చువల్ ఆన్ రోడ్ కాస్ట్ గురించి మాట్లాడితే, సో కరెంట్లీ నేను షోరూమ్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళైతే నాకు ₹1,14,000 చెప్పిండు. సో ఆన్ రోడ్ ప్రైస్ అయితే ₹1,14,000 పడుతుంది. సో ఇది మీకు ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సెప్టెంబర్ 2024 ఈవీ సేల్స్లో చేతక్ ఆల్రెడీ టీవీఎస్ని బీట్ చేసి సో ఇండియాలో సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంది. సో ఓలా తర్వాత దిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ సెల్లింగ్ స్కూటర్స్. ఏంది అంత ఏముంది, సో ఇవాళ మనం కంప్లీట్గా దీన్ని రివ్యూ చూద్దాము. కంప్లీట్గా ప్రోస్ కాన్స్ ఏంది ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో బేసిక్గా మనం దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడితే, ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. సో దీనికి సరౌండింగ్ ఒక డిఆర్ఎల్ కనిపిస్తుంది. సో ఇది చూడడానికి చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ మనకి 2 ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చేతక్ అని చెప్పి వీళ్ళ బ్రాండ్ లోగో అయితే ఇక్కడ రాశారు. సో ఇది కూడా చూడడానికి చాలా ఐ క్యాచీ ఉంది. సో నెక్స్ట్ మనం వీల్స్ గురించి మాట్లాడితే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఆలో వీల్స్ ఉన్నాయి. సో బట్ ఇక్కడ ఓన్లీ ద బిగ్గెస్ట్ కాన్ ఏంది అంటే ముందర వాళ్ళు డిస్క్ బ్రేక్ ఇవ్వలేరు. సో రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్సే. సో బ్రేకింగ్ వైజ్ మేబీ ఇప్పుడున్న జమానాలో అందరికీ డిస్క్ బ్రేక్సే లైక్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనుకుంటా. లేదు బై నాకు డిస్క్ బ్రేకే కావాలి అనుకుంటే సో మీరైతే ప్రీమియం 3201 అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ మీరు దానికి అడిషనల్గా ఏం లేదన్నా ఒక 40,000-45,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఇంపార్టెంట్ కాదు, బేసిక్గా నేను నడుపుకుంటా అనుకుంటే సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్కూటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే, సో ఇక్కడ మనకు ఒక చిన్న కాంపాక్ట్ ఒక ఎల్సిడి డిస్ప్లే అయితే వీళ్ళు ఇచ్చిండ్రు. సో మీరు చూడొచ్చు. సో దీని బ్రైట్నెస్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ప్రీమియం సైడ్ వెళ్తే దట్టు 3201 మోడల్కి వెళ్తే అక్కడ మనకైతే 5.5 ఇంచ్ TFT డిస్ప్లే ఉంటుంది. బేసిక్గా మనకి 2903లో 3202లో కూడా మనకి ఎల్సిడి డిస్ప్లే ఉంది. సో ఇందులో మనకి అన్ని బేసిక్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ మిర్రర్స్ గురించి మాట్లాడితే నాకు ఈ మిర్రర్స్ చాలా నచ్చాయి గైస్. వీటి డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తుంటే కూడా చాలా క్యాచీగా అనిపిస్తాయి ఇవి. మీకు విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు వెనకాల వచ్చే వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత సో నాకు తెలిసి ఈ స్కూటర్ తీసుకునే లైక్ 90% యూజర్స్కి అయితే ఇది నచ్చుతుంది ఈ ఆప్షన్ అనేది. ఫిజికల్గా మనం చిన్నప్పటి నుంచి మనం ఎప్పటి నుంచి అయితే స్కూటీస్ కానీ బైక్స్ కానీ డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి ఈ కీ అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక ఎమోషన్ అని అనిపిస్తుంది. సో నాకు ఇదైతే నచ్చింది, వాళ్ళు ఈ వెహికల్లో ఫిజికల్ కీ ప్రొవైడ్ చేయడము. సో మనం యాజ్ ఎనీ నార్మల్ స్కూటర్ లాగా పెట్టి ఆన్ చేసుకోవడమే, ఆన్ అయిపోతుంది. సో దీనికి ఏదో బటన్స్, ఆటోమేషన్, బ్లూటూత్ ఇవన్నీ ఏం కాంప్లెక్సిటీ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ముందర స్పేస్ గురించి మాట్లాడితే వీళ్ళు మనకి ఇక్కడ 2 స్లాట్స్ అయితే ఇచ్చిండ్రు. సో నాకైతే ఇవి పర్ఫెక్ట్ అనిపించినాయి. సో రెండిట్లో కూడా మనకి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ చిన్న సామాన్ కానీ ఇలాంటి పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్ అనిపించింది. సో 3201లో ఏంది అంటే వాళ్ళు ఒక పెద్ద డిక్కీ లాగా ప్రొవైడ్ చేసిండ్రు. ఏమో నాకైతే దానికంటే కూడా ఇదే మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక హుక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం దీనికి ఏమైనా వెయిట్స్ యాడ్ వేసుకోవచ్చు. చిన్న కవర్స్ కానీ చిన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కవర్స్ వేసుకోవచ్చు. సో దీని క్వాలిటీ బాగుంది. సో దీంట్లో ఉన్న ప్రీమియం మోడల్తో కంపేర్ చేస్తే నాకు దానికంటే కూడా ఇదే నచ్చింది. సో అదేంటంటే కొంచెం ఫ్యాన్సీ ఉంది కానీ అది మొత్తం ఫైబర్లా ఉంది. ఇదైతే నాకు కంప్లీట్ చాలా స్టాండర్డ్ క్వాలిటీ అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇందులో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన విషయం ఏంటి అంటే ఈ సీట్ గైస్. సో నాకు తెలిసి ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న ఏ ఎలక్ట్రిక్ స్కూటీలో కూడా నాకైతే ఇంత కంఫర్టబుల్ సీట్, ఇంత హై క్వాలిటీ సీట్ అయితే నాకేం కనిపించలేదు. సో ఓలాలో కూడా నాకు కొంచెం అంటే కంఫర్ట్ వైజ్ మంచిగా అనిపించింది కానీ క్వాలిటీ వైజ్ అయితే లీస్ట్ క్వాలిటీ. సో అది దరిద్రమైన క్వాలిటీ ఉంది ఓలాలో. సో ఇందులో అయితే బెస్ట్ క్వాలిటీ ఉంది. అండ్ దీనికి మనకి లేడీస్ కూర్చోవడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆరామ్సే కూర్చోవచ్చు. సో ఏతర్లో ఏంటంటే కొంచెం సీట్ హైట్ పెద్దగా అనిపించింది నాకు. సో ఇదైతే చిన్నగా ఉంటుంది. ఫ్యామిలీకి బెస్ట్ స్కూటర్ అబ్బా, బెస్ట్ స్కూటర్ ఇది గైస్. నెక్స్ట్ దీని బూట్ స్పేస్ గురించి మాట్లాడితే, సో బేసిక్గా దీని బూట్ స్పేస్ ఓపెన్ చేయాలి అంటే సో మీరు సేమ్ కీని కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఇలా మీరు ఈ కీని కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఇలా అనాలి, ఓపెన్ అయిపోతుంది.
సో దీని బూట్ స్పేస్ అయితే ఇలా ఉంది. సో ఇది మనకి 21 లీటర్స్ అంట. సో మనం ఈజీగా ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న సామాన్ పెట్టుకోవచ్చు, చార్జర్ పెట్టుకుంటే ఒక హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు అనుకుంటున్నా. సో ఇదైతే నాకు మరీ పెద్దగా అనిపిస్తలేదు, చిన్నగా అనిపిస్తలేదు, నార్మల్ సైజ్ అనిపిస్తుంది. 21 లీటర్స్. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది, మనకి బయట అయితే ఉండదు. సో మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ప్రతిసారి కూడా సీట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే మీరు గమనించాలి. ఆ తర్వాత నాకు ఇక్కడ దీని గ్రాబ్ హ్యాండిల్ కూడా భలే అనిపించింది, క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇది ప్రాక్టికల్గా కూడా ఉంది. ఎవరైనా కూర్చున్న వాళ్ళకి పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనం టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడితే సో వీటికైతే ఇలా ఉంది. సో బేసిక్గా మనం ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు కూడా ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ 2 సైడ్స్ కూడా వాళ్ళు రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది, సో నంబర్ ప్లేట్ కనిపించడానికి. గైస్ బేసిక్గా మనం ఏ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి కూడా మాట్లాడినా కానీ సో ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి రెండే ఉంటాయి, ఒకటి మోటరు, ఒకటి బ్యాటరీ. సో ఇందులో ఉన్న మోటార్ వచ్చేసి హబ్ మోటార్ ఇచ్చిండ్రు వాళ్ళు కింద. సో ఈ మోటార్ అయితే ప్రాక్టికల్ మోటరే. సో ఇప్పుడు వచ్చే నార్మల్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అయితే ఇదే మోటార్ ఉంటుంది. కొన్ని ఏతర్ లాంటి వెహికల్స్లో పిఎంఎస్ మోటార్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. నాకైతే కొంచెం పిఎంఎస్ మోటార్ మంచిగా అనిపిస్తుంది, అదే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అదే ఎక్కువ అని అంట. బట్ వీలైతే ఇప్పుడు ఈ మోటార్ యూజ్ చేస్తున్నారు. అండ్ గైస్ నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడితే వీళ్ళు దీనికి ఇచ్చిన బ్యాటరీ వచ్చేసి 2.9 కిలోవాట్ బ్యాటరీ. ఇది బేసిక్ బ్యాటరీ, సో లో కెపాసిటీ. మీకు కొంచెం హై కెపాసిటీ 3.2 కిలోవాట్ కావాలి అనుకుంటే అర్బన్ కానీ ప్రీమియం మోడల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బేస్ వేరియంట్లో అయితే ఇది ఉంటుంది మనకి. సో దీంట్లో మన కంపెనీ క్లెయిమ్ చేసే రేంజ్ వచ్చేసి 123 కిలోమీటర్స్. బట్ ప్రాక్టికల్గా మీరు రోడ్డు పైన నడిపిస్తున్నప్పుడు మనం నడిపించే రైడింగ్ స్టైల్ని బట్టి మనకైతే ఈజీగా ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. సో నేను కనుక్కున్న దాన్ని బట్టి ఒక 100 వరకు అయితే వస్తుంది. సో మరీ మీరు ఇంకా రఫ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అంటే 90 కూడా పడిపోతుంది అది. గైస్ నాకు ఇందులో కనిపించిన ఇంకో కాన్ ఏంది అంటే సో దీంట్లో ఇచ్చిన టాప్ స్పీడ్ అనేది చాలా తక్కువ, జస్ట్ అది 63 km/h. అసలు ఏంది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 1,15,000 పెడుతున్నాము అంటే 63 కిలోమీటర్స్ ఏంది రా నాయన, అట్లీస్ట్ ఒక 80-85 వరకైనా ఇవ్వాలి కదా. సో నాకు అదైతే అర్థం కాలేదు. అంటే మరి దీని స్కూటర్ వెయిట్ పెరగడం వల్ల వీళ్ళు ఎక్కువ టాప్ స్పీడ్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారా ఏందో నాకైతే తెలియదు కానీ. అండ్ ద ఫన్నీ థింగ్ ఏంటంటే సో వీళ్ళ టాప్ మోడల్లో కూడా హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 73 కిలోమీటర్సేనంట. అసలు వీళ్ళ డిజైనింగ్ అదైతే నాకు ఒక డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ గైస్ మనము బేసిక్గా ఏ స్కూటీ తీసుకున్నా కానీ అది పెట్రోల్ కానీ నాన్ పెట్రోల్ కానీ ఈవీ కానీ మనం ఎక్కువ రోజులు నడపాలని ట్రై చేస్తాము. ఇందులో తొందరగా రిపేర్ అయ్యే పార్ట్ ఏంద్రా అంటే బ్యాటరీ. సో బ్యాటరీ వారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చే బ్యాటరీ వారంటీ అయితే నాకైతే వర్స్ట్ అనిపిస్తుంది గైస్. 3 years 50,000 కిలోమీటర్స్ అంట. అది ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. వీళ్ళలో ఉన్న ఇంకో జిమిక్ ఏంటి అంటే మనం దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అడిషనల్గా 6,000 రూపీస్ పే చేయాలి. మనం 6,000 రూపీస్ పే చేస్తున్నా కానీ వాళ్ళు ఏతర్ ఓలా లాగా మనకి వాళ్ళు 8 years అయితే వారంటీ ఇస్తలేరు. సో వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే 5 years 70,000 కిలోమీటర్స్ అంట. సో నేనైతే అప్గ్రేడ్ చేసుకోమని చెప్తా, ఎందుకంటే చెప్పలేము బ్యాటరీ ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ మీరు అడిషనల్గా 50 to 1 lakh రూపీస్ వరకు ఉంటుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. మీరు టెక్ ప్యాక్ పర్చేస్ చేస్తేనే ఇందులో ఉన్న రివర్స్ మోడ్ కానీ, ఇందులో ఉన్న రైడింగ్ మోడ్స్ కానీ, అదే ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ కానీ, ఇందులో ఉన్న గైడ్ మీ హోమ్ లైట్స్ కానీ కొన్ని బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి, మ్యూజిక్ కంట్రోల్ కూడా. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఎనేబుల్ కావాలి అంటే సో మీరైతే పక్కా టెక్ ప్యాక్ అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో సర్వీస్ గురించి మాట్లాడితే నాకైతే సూపర్ అనిపించింది గైస్. బేసిక్గా మనం టీవీఎస్తో కంపేర్ చేస్తే సో అది కూడా ఇలాంటి పెద్ద కంపెనీయే, బట్ వాళ్ళకి సపరేట్ సర్వీస్ సెంటర్స్ లేవు ఐక్యూబ్ కోసం. సో వాళ్ళు నార్మల్ సర్వీస్ సెంటర్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్స్కి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సెల్ చేయడం స్కూటీస్ షోరూమ్ కూడా వాళ్ళు నార్మల్ టీవీఎస్ షోరూంలోనే సెల్ చేస్తున్నారు. బట్ బజాజ్ వాడు చేతక్ కోసం సపరేట్ షోరూమ్స్ ఓపెన్ చేసిండు, సపరేట్ సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేసిండు. సో అదైతే నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. సో నేను సర్వీస్ సెంటర్ రివ్యూస్ కూడా నేను కొంతమందిని అడిగినా, నేను కనుక్కున్నా. సో అక్కడికి వెళ్ళే కస్టమర్స్ కూడా అందరు హ్యాపీగానే ఉంటున్నారు. ఎందుకంటే మనకి ఓలాలో ఉన్నంత వర్స్ట్ సర్వీస్ అయితే ఇందులో లేదు. సో వీళ్ళు కస్టమర్స్కి అయితే ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏమైనా ఎన్కౌంటర్ చేసినా కానీ వాళ్ళు ఇమీడియట్గానే అయితే సాల్వ్ చేస్తున్నారు అంట. సో నేను ఆ సర్వీస్కి సంబంధించిన వీడియో కూడా మీకు ఫ్యూచర్లో చేస్తాను. సో గైస్ నౌ వీఆర్ డ్రైవింగ్ ద చేతక్ 2903. సో నాకు ఈ స్కూటర్ నడిపిస్తున్నప్పుడల్లా బాగా తేడా అనిపిస్తుంది. మనకి 3201 3203లో ఏంటి అంటే కొంచెం లైట్గా బ్రేక్స్ ప్రెస్ చేసినా కానీ స్కూటర్ మూవ్ అవుతుంది. దీంట్లో ఏంటి అంటే నువ్వు బ్రేక్ని కొంచెం టచ్ చేసినా కానీ మోటార్ వెంటనే కట్ ఆఫ్ అయిపోతుంది. సో స్కూటర్ కొంచెం కూడా ముందుకు జరగడం లేదు. సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇందులో రీజనరేషన్ అయితే చాలా టూ మచ్గా ఇచ్చిండ్రు వాళ్ళు. ఒక్కసారి మీరు బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత అది వెంటనే స్పీడ్ అనేది వెంటనే ఇంక్రీజ్ అవ్వదు, చాలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రీమియం దగ్గర మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ సో ఈ బేస్ మోడల్లో అయితే పక్కా మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత తీసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో నేనైతే మీకు ఈ స్కూటీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో ఇందులో ఉన్న ప్రోస్ కాన్స్ నాకు ఏమనిపించినాయి అనేది మొత్తం నేను మీ కళ్ళ ముందు పెట్టేసిన. నేను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను నేను. మీకు వేరే ఎలక్ట్రిక్ స్కూటీస్ గురించి కానీ వేరే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ సో ఏ ఇన్ఫర్మేషన్ గురించి కొత్త వీడియో కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తా. మీకు ఒకవేళ నా ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.